బఠానీలు టైంపాస్కే కాదండి, మన బాడీలో బద్ధకాన్ని, మలబద్ధకాన్ని, బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ సీజన్లో బఠానీలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మార్కెట్లో అవైలబిలిటీ చాలా ఉందండి. తీసుకొచ్చుకొని ఒక్కసారైనా తినండి. ఈ బఠానీలని తాలింపులో వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసి అందులో ఇంకాసిన్ని నీళ్లు పోసి మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎలా తినగలిగితే అలా ఉప్పు, కారం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. అప్పుడు బఠానీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. దీంట్లో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూడండి ఇక్కడ ఎంత బాగా ఆయిల్ సపరేట్ అయిందో. ఇక్కడ చూడండి గింజ ఎంత పర్ఫెక్ట్గా ఉడిపోయింది. ఇప్పుడు పెరుగుని కొద్దిగంత చిలకరేయించి దీంట్లో వేసి మళ్ళీ కలిపేసి దీంట్లో నుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్ కొత్తిమీర ఇంత చల్లించేసేసి దించేసేయండి. ఇది రోటీస్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా తినండి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.